చాలామంది చెప్తూ ఉంటారు, ఒక మనిషి తలుచుకుంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు, ఎంత దూరమైన వెళ్ళగలుగుతాడు అని చెప్పేసి. అదే మనిషి అంటాడు, నా వల్ల ఏమైద్ది, ఆల్రెడీ దానికి డబ్బు ఉండాలి, వెనకాలంటే వాళ్ళకి వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేదంటే వాళ్ళ ఫాదర్లు వాళ్ళ తాతలు సంపాదించింది, డబ్బుతో డబ్బులు సంపాదించగలం, కానీ డబ్బు లేకుండా డబ్బులు సంపాదించలేం అనే ఒక ఆనవాయితీ అయితే బాగా ఎక్కువైపోయింది. ఇంకోటి అంటాడు, మనం థింకింగ్ ఎక్కడ ఇది చేస్తున్నాము, నాకు వాస్తవానికి ఏంటంటే కనుక వాస్తు పని చేయట్లేదు అని కొంతమంది, డబ్బు సంపాదించాలంటే వెనకాల గ్రహ బలాలు సరిగ్గా లేవని కొంతమంది, అరే వెనకాల ఏదో దోషం ఉందని. ఎంత చేసినా సరే మనిషి చాలా డిఫరెంట్గా ఆలోచిస్తుంటాడు సార్. ఎక్కడికి వెళ్ళినా సరే కనుక తన ఆలోచన విధానంలో లోపం ఉందా, ఒక మనిషి పూర్తిగా తను అనుకున్న ఆశయాన్ని సాధించాలంటే అక్కడ ఎక్కడ లోపం ఉంది, సాధించగలుగుతాడా లేదా అనేది ఒక మాట చెప్తానండి. ఎస్, మనిషి ఆలోచనతో పాటే తన సక్సెస్ ఉంది, తన ఫెయిల్యూర్ కూడా ఉంది. ఓకే, ఇది 100% రాసి పెట్టుకోవాలి. ఓకే, నా ఆలోచన మార్చుకుంటే నా జీవితంలో డబ్బు వచ్చేస్తుందా అంటే 100% వస్తుంది. ఈరోజు మీ జీవితంలో డబ్బు లేదు అంటే అది మీ ఆలోచన వల్లే లేదు. ఈరోజు మీ జీవితంలో అప్పులు ఉన్నాయంటే అది మీ ఆలోచన వల్లే ఉన్నాయి. ఈరోజు మీ జీవితంలో డబ్బు బలంగా వస్తుంది అంటే అది కూడా మీ ఆలోచన వల్లే ఉంది. మనిషి ఆలోచనతోనే మొత్తం ముడిపడి ఉంది అని చెప్తాను. ఇప్పుడు ఒక మానవుడు ఉన్నాడు, ఈ మానవుడు తన గురించి తను ఎలా ఆలోచించాలి, నేను అంత వర్త్ కాదు, నేను అంత వర్త్లెస్ అని చెప్పేసి ఆలోచన కొంతమందికి ఉంటుంది. నేను అంటాను కదా, నువ్వు ప్రపంచాన్ని చూడటం తర్వాత కానీ ముందు నిన్ను నువ్వు చూసుకో అని చెప్తావు. అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. నువ్వేంటో నీకు తెలిస్తే నీ గురించి నువ్వు ఎలా మాట్లాడుకోవాలో నీకు తెలుస్తుంది. నేనున్నానండి, నేను మాట్లాడుతున్నాను. మాట్లాడటము అనేది ఎంత పెద్ద శక్తి చెప్పండి. ఈ ప్రపంచంలో మానవులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మన మాటలు వినే వాళ్ళకి చెప్తున్నాను, మీరు మాట్లాడుతున్నారు అంటే అది చిన్న విషయమా? ఎంత పెద్ద శక్తి. మాటలు రాని మూగోడితో పోల్చుకోండి. నేను చూస్తున్నాను కదా, చూసే శక్తికి బలం ఎంత, దాని యొక్క ఆస్తి ఎంత పెద్ద ఐశ్వర్యం చెప్పాలి. చూపు ఉంది కదా, ఇంత పెద్ద ఐశ్వర్యం మన దగ్గర ఉంది కదా. కళ్ళు లేని వారిని అడుగుతూ తెలుస్తుంది కదా ఈ కంటి యొక్క విలువ ఏంటి అన్నది. మన మెదడు ఉంది, మన మెదడు ఉందన్న విషయం ఎప్పుడన్నా గుర్తించాం? అసలు మన లోపలికి వెళ్ళి చూస్తున్నాం, బయట అందాన్ని చూస్తున్నాం, లోపలేంటి. ఈరోజు ఆ చిన్న న్యూరాన్ ఖరాబ్ అవడం వలన, ఆ బ్రెయిన్ ఖరాబ్ అవ్వడం, డిస్టర్బ్ అవడం వల్ల పిచ్చోళ్ళుగా చాలా మంది ఉన్నారు. పోల్చుకుంటే మన దగ్గర ఉన్న ఆస్తి ఎంత? అవునా? చాలా మంది హార్ట్ అటాక్ వచ్చేసి చనిపోయి ఉన్నారు. హార్ట్ పనిచేస్తుంది, ఉండి కొట్టుకుంటుంది, పనిచేస్తుంది, ఆరోగ్యంగా ఉంది. దానికి ఎంత విలువ కడతాం? మన శరీరంలో ఉన్న ఒక్కొక్క ఆర్గాన్ని చూసుకుంటూ వెళ్తే చిన్న వాల్యుబుల్ కాదు, చాలా బలమైన ఆర్గాన్స్ మన దగ్గర ఉన్నాయి. ఎవరు ఇచ్చారు? మనం తయారు చేసుకున్నామా? మనం తయారు చేసుకోలేదు. ఇచ్చినోడు అక్కడ ఉన్నాడు కదా, సర్వేశ్వరుడు, భగవంతుడు, ఆ పైవాడు. అవునా? ఇచ్చినవాడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు వాల్యుబుల్ కాబట్టి ఎందుకు ఇచ్చాడు. అవునా? ఉదాహరణకి ఇక్కడ ఒక విషయం చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉందండి, ఒక మానవుడు ఒక కంపెనీ పెట్టేసి ఒక యూనిట్ని తయారు చేస్తాడు. ఈ మైక్ ఉంది, ఈ మైక్ని ఒకటి తయారు చేశాడు. తయారు చేసి మార్కెట్లో వదిలిన తర్వాత ఇవి అసలు పని చేయట్లేదు అనుకోండి, కంపెనీ క్లోజ్ చేయాల్సి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెయిల్యూర్ అంటారు. కాబట్టి ఇది ఏం చేస్తాడు, తయారు చేసిన తర్వాత టెస్ట్ చేసి బాగుందంటే మార్కెట్లో వదులుతాడు కదా. అవునా కదా? ఈరోజు మిమ్మల్ని, నన్ను, మన మాటలు వింటున్న అందరూ కూడాను పైవాడు తయారు చేశాడు అంటే, ఆయన మ్యానుఫ్యాక్చర్ అయితే టెస్ట్ చేసి ఓకే అయితే కదా భూమి మీద పంపించాడు మనల్ని. అవునా కదా? అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ లోపం ఉంది అనుకుంటే అక్కడ లోపం ఉందని అర్థమా? కాదు. అంటే ఇక్కడ మనం చాలా బలంగా తయారు చేసినట్టు మనం గుర్తించాలి. నేనేం కాదు, నా వల్ల ఏం కాదు, ఈ ఆలోచన తప్పు. ఎస్, యు ఆర్ పవర్ఫుల్, నువ్వు చాలా పవర్ఫుల్. అవునా లేదా? అంటే ఈ భూమి మీదకు నువ్వు వచ్చావంటేనే నీ తల్లి తండ్రి ద్వారా నువ్వు బయటకు వచ్చావు. దేవుడు ఆ విధంగా చేశాడు. ఇంకా చెప్పాలంటే మనం ఎలా తయారయ్యాము, అసలు పిండం ఎలా తయారైంది? కొన్ని లక్షల శుక్రకణాలు రిలీజ్ అవుతే దాంట్లో పోటీ పడి గెలిచిన ఒక్క శుక్రకణమే పిండంలో అండాన్ని కలిసి పిండంలో మారితే ఈరోజు మనం కలిసాం. అవునా? ఈరోజు మనం తయారయ్యాము. ఇంత గ్రేట్ సక్సెస్ కదా. అంటే విజయంలోనే సక్సెస్ ఉంది కదా. నాదే ఉంది రండి. కాదు. యు ఆర్ విన్నర్. అంటే యు ఆర్ గ్రేట్. మొదటి విషయం ఏంటంటే నువ్వు తక్కువ అంచనా వేసుకోబాకు. ఆ తర్వాత నీ కోసమే ఈ విశ్వం కూడా పనిచేస్తుంది అన్న విషయం నువ్వు తెలుసుకో. ఈ విశ్వం ఎవరి కోసం ఉంది? నీ కోసమే ఉంది. సూర్యుడు ఎవరి కోసం? నీ కోసమే. ఈ గ్రహాలన్నీ ఎవరి కోసం? నీ కోసమే. ఈ గాలి ఎవరి కోసం? నీ కోసమే. ఈ వెలుతురు ఎవరి కోసం? నీ కోసమే. ఈ బ్రహ్మాండమైన సృష్టి నీ కోసమే. ఇంత బ్రహ్మాండమైన సృష్టి నీ కోసం ఉన్నప్పుడు నువ్వు చిన్నోడు తక్కువ ఎలా అవుతావు?
నువ్వు చాలా గొప్పవాడి. ఫస్ట్ నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం వదిలే. Yes. సరే, మరి ఏం చేయాలి? ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేయాలా, అహంకారం వచ్చేయాలి, మొత్తం నాదే కాదు. నువ్వు సొంతంగా తయారు చేస్తుంది లేదు ఇక్కడ. నీ గుండె నువ్వు తయారు చేసుకోలేదు, నీ మెదడు నువ్వు తయారు చేసుకోలేదు, నీ కళ్ళను నువ్వు తయారు చేసుకోలేదు, ఈ విశ్వాన్ని నువ్వు తయారు చేసుకోలేదు. నీ కోసం పైవాడు తయారు చేశాడు నిన్నైనా ఈ సృష్టిని కానీ. కాబట్టి నీ గొప్ప ఏం లేదు ఇక్కడ. అంటే ఇక్కడ అహంకారం రాకుండా ఉండాలి, మనిషి నేనేం లేదు అని ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళకుండా ఉండాలి, బ్యాలెన్స్డ్గా కాన్ఫిడెంట్గా ఉండాలి. మొదటి విషయం. మరి అలా ఉన్నప్పుడు ఈ విశ్వం మొత్తం నీకోసమే ఉన్నప్పుడు నువ్వు ఎందుకని చిన్నగా ఆలోచిస్తున్నావు? లిమిటేషన్ బిలీఫ్స్ ఎందుకని? అవునా? ఐశ్వర్యం నీ లైఫ్లోకి ఎందుకు రావట్లేదు? డబ్బు నీ లైఫ్లోకి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు నువ్వు ఏ ఇంట్లో అయితే ఉంటున్నావో ఈ ఇల్లుతో నువ్వు సాటిస్ఫైడ్గా ఉన్నావా? ఇంకా మంచి ఇల్లు కావాలనుకుంటున్నావా? ఇంకా మంచి ఇల్లు కావాలనుకుంటున్నావు, ఎందుకు రావట్లేదు నీ లైఫ్లోకి? నువ్వు ఏదైతే బండి స్కూటరో, టీవీఎస్, బైకో, కారు వాడుతున్నావు దాంతో సాటిస్ఫైడ్గా ఉన్నావా? ఇంకా బెటర్ కార్ కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? అది ఎందుకు నీ జీవితంలోకి రావట్లేదు? బెటర్మెంట్ లైఫ్ ఎందుకు రావడం లేదు అంటే దాన్ని నువ్వు అట్రాక్ట్ చేయట్లేదు. నీకు కావాల్సింది ప్రతీది కూడా సర్వేశ్వరుడు భగవంతుడి సృష్టిలో పెట్టేశాడు. నీకు ఎంత చేతనైతే అంత తీసుకో. నువ్వు తీసుకోవట్లేదంటే నీకు ఆలోచన లేదు అని చెప్పేసి. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడైతే మార్చుకుంటామో మన లైఫ్లోకి చాలా రావాల్సి ఉంది సార్. మనిషి తెలియకుండానే చాలా తప్పులు చేస్తుంటాడు. మాటే మంత్రం అంటాం. మాట్లాడే మాటల్లోనే మన చుట్టూ దేవతలు ఉంటారు. తదాస్తు దేవతలు అంటారు. తదాస్తు అలాగే అవుగాక. నేను ఎప్పుడైతే మంచి మాట్లాడతానో తదాస్తు అంటే మంచి అవుతుంది, ఎప్పుడైతే నేను చెడు మాట్లాడతానో తదాస్తు అంటే చెడైపోతుంది. అవును కదా? కాబట్టి నేను మాట్లాడే మాట ఎంత ఖచ్చితంగా ఉండాలి, ఎంత పాజిటివ్గా ఉండాలి. చాలా మంది చూడండి వాళ్ళ మాటల్లో వాడిని తిట్టేసుకుంటూ ఉంటాడు, వాడి జీవితాన్ని వాడిని శాపనార్థాలు పెట్టేసుకుంటూ ఉంటాడు. నా జీవితం తగలడు అంటాడు, నా తలరాత కూడా ఎట్లాగే రాసి పెట్టుంది, నెగటివిటీ. ఇలాంటి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరెవరు వింటున్నారు అంటే చుట్టూ ఉన్న దేవతలు వింటున్నారు అన్నదే కాదు, నీ సబ్కాన్షియస్ బ్రెయిన్ కూడా వింటుంది, అది రాసుకుంటుంది. అంటే నేను నెగిటివ్ ప్రోగ్రామింగ్ ఇస్తే నెగిటివ్ ప్రోగ్రామింగ్ నీ బ్రెయిన్లో అయిపోతే, సబ్కాన్షియస్ బ్రెయిన్లో అయిపోతే, ఆ తర్వాత నీకు వచ్చే థాట్స్, నువ్వు చేసే పనులు అన్నీ కూడా నెగిటివ్ ఉంటుంది. బిలీఫ్ సిస్టమ్ అంతా నెగిటివ్ అయిపోతుంది. సో నా రాంగ్, చాలా పెద్ద తప్పది. సో నీ లైఫ్లో నువ్వు చాలా గొప్పవాడివి, నీకు రావాల్సింది చాలా ఉంది, నువ్వు సంపాదించగలిగింది చాలా ఉంది. ఈ విశ్వం ముందే నీ కోసం, విశ్వంలో నీకు కావాల్సింది ప్రతిదీ ఉంది. నువ్వు తీసుకోగలగాలి, దాన్ని నువ్వు అట్రాక్ట్ చేయగలగాలి. మనం ఏదైతే ఆకర్షిస్తామో అదే మన జీవితంలో వస్తుంది రవి గారు. మనం ఏదైతే ఆకర్షిస్తామో అదే మన లైఫ్లోకి వస్తుంది. నువ్వు 1000 ఆకర్షిస్తే వేల రూపాయలు వస్తాయి, నువ్వు లక్షలు ఆకర్షిస్తే లక్షలు వస్తాయి, కోట్లు ఆకర్షిస్తే కోట్లు వస్తాయి. నువ్వు దేన్ని ఆకర్షించాలనుకుంటున్నావు? పేరు, ప్రఖ్యాతులు, గౌరవం, డబ్బు, మంచి ఇల్లు, మంచి కారు ఆకర్షించడం ఇంపార్టెంట్. అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ అ గ్రేట్ సైన్స్. లా ఆఫ్ అట్రాక్షన్ చాలా పెద్ద సైన్స్.